ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నందు మత్స్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబులు పాల్గొని మత్స్యకారులకు వలలు, మోటార్లు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వారికి సబ్సిడీపై వలలు, మోటార్లు అందించినట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 25,000 వరకు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. మనకి 31 కేజీలు బియ్యం ఇచ్చే రోజుల్లో మొట్టమొదటిసారిగా మత్స్యకారులకి 4,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా సముద్రానికి వేటకెళ్ళినప్పుడు ఆ సముద్రపు గాళ్ళకి వలలాగి వెన్ను వంగిపోతుందనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే మత్స్యకారులకు ప్రత్యేకంగా ఫిషర్మెన్ పెన్షన్ పెట్టడం కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా హౌసెస్లో కూడా వీళ్ళకి అదనంగా గ్రాంట్ ఇవ్వడం కానీ మనం 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకునే విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత మత్స్యకార ఆడపిల్లల కోసం చదువు కోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు కూడా గతంలో మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదే స్కూల్స్ని గత ప్రభుత్వాలు పూర్తిగా మార్చివేసిన పరిస్థితులు మనం చూసుకోవడం జరిగింది. మనకి ఆయిల్ సబ్సిడీల విషయంలో, మనకి మత్స్యకారులకు అవుట్బోర్డ్ మోటార్ల విషయం, అదేవిధంగా పూర్తి సబ్సిడీతోటి వలలు ఇవ్వటం, మనకి చేపలు ఎండబెట్టుకోవడం కోసం ఫిషింగ్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మన ప్రభుత్వాల్లో చేసాయి. మన ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. ఈరోజు మత్స్య సంపద ద్వారా వచ్చే ఆదాయంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే మత్స్యకారులు ప్రాణాలని పణంగా పెట్టి, అది ఇన్లాండ్ ఫిషింగ్ కావచ్చు,